ప్రభునందు ప్రియ దేవుని జనంగమ, మన ప్రభువును రక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామములో మీకు శుభములు తెలియజేస్తున్నాను. ప్రతి ఉదయం దేవుని తన ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానముగా సామెతల గ్రంథము 6వ అధ్యాయము 20వ వచనం నుండి 35వ వచనం వరకు దేవుని వాక్యాన్ని చదువుకొని ధ్యానం చేసుకుందాం. నా కుమారుడా, నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము, నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకము. వాటిని ఎల్లప్పుడూ నీ హృదయమునందు ధరించుకునుము, నీ మెడ చుట్టూ వాటిని కట్టుకునుము. నీవు త్రోవను వెళ్ళినప్పుడు అది నిన్ను నడిపించును, నీవు పండుకొనున్నప్పుడు అది నిన్ను కాపాడును, నీవు మేలుకొన్నప్పుడు అది నీతో ముచ్చటించును. ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండును. శిక్షార్హమైన గద్దింపులు జీవ మార్గములు. చెడు స్త్రీ యొద్దకు పోకుండాను, పరస్త్రీ పలుకు ఇచ్చుకపు మాటలకు లోబడకుండాను అవి నిన్ను కాపాడును. దాని చక్కదనమునందు నీ హృదయములో ఆశపడకము. అది తన కనురెప్పలను చిలికించి నిన్ను లోపరుచుకొననీయకము. వేశ్యా సాంగత్యము చేయు వానికి రొట్టె తొనక మాత్రము మిగిలియుండును. మగనాలు మిక్కిలి విలువగల ప్రాణమును వేటాడును. ఒకడు తన ఒడిలో అగ్ని ఉంచుకొని ఎడల వాని వస్త్రములు కాలకుండున, ఒకడు నిప్పుల మీద నడిచిన ఎడల వాని పాదములు కమలకుండున. తన పొరుగు వాని భార్యను కూడువాడు ఆ ప్రకారమే నాశనమగును. ఆమెను ముట్టువాడు శిక్ష తప్పించుకొనడు. దొంగ ఆకలిగొని ప్రాణరక్షణ కొరకు దొంగిలని ఎడల ఎవరునూ వారిని తిరస్కరింపరు గదా. వాడు దొరికిన ఎడల 7 అంతలు చెల్లింపవలెను, తన ఇంటి ఆస్తి అంతయు అప్పగింపవలెను. జారత్వము జరిగించువాడు కేవలము బుద్ధిశూన్యుడు. ఆ కార్యము చేయువాడు స్వనాశనమును కోరువాడే. వాడు దెబ్బలకును అవమానమునకును పాత్రుడగును. వానికి కలుగు అపకీర్తి ఎన్నటికిని తొలగిపోదు. భర్తకు పుట్టు రోషము మహారౌద్రము గలది. ప్రతీకారము చేయు కాలమందు అటివాడు కనికరపడడు. ప్రాయశ్చిత్తమేమైనా నీవు చేసినను వాడు లక్ష్యపెట్టడు. ఎంత గొప్ప బహుమానములు నీవిచ్చినను వాడు ఒప్పుకొనడు. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, చదవబడిన లేఖనము నిమిత్తమై ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన మనకి స్తోత్రాలయ. ఈరోజు మేము ధ్యానం చేయడం కొరకు చదువుకునే ఈ లేఖన భాగం మా కొరకు దీవించండి. ఈ లేఖన భాగంలో నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు మీరే మాకు బోధించి నేర్పించమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని చిన్నంగమ, గత దినాలుగా మనము సామెతల గ్రంథం 6వ అధ్యాయంలో మరి దేవుడు 4 ప్రధానమైన హెచ్చరికలను, ఒక ముఖ్యమైన దేవునికి అసహ్యమైనటువంటి 7 విషయాలను గురించి మనం ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం. మరి 4 ప్రధాన హెచ్చరికలలో మరి 3 హెచ్చరికలను మనం ధ్యానం చేశాం. నిన్నటి దినాన్న దేవునికి నచ్చని 7 విషయాలు, మరి వాటిని గురించి మనం ధ్యానం చేశాం. ఇక 4వ హెచ్చరిక ఈరోజు మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. ఆ 4వ హెచ్చరిక ఏమిటి అని అంటే, వ్యభిచారము నుండి పారిపో అని దేవుని యొక్క హెచ్చరికని ఇక్కడ మనం చూడగలం. సామెతల గ్రంథం 6వ అధ్యాయము 20 నుండి 35 వచనాలలో రాయబడినటువంటి ఆ యొక్క సందర్భాన్ని మనం మరి ధ్యానం చేసినప్పుడు, వ్యభిచారము నుండి మనము పారిపోవాలి. వార్నింగ్ అగెయిన్స్ట్ అడల్టరీ. ప్రిదేన్ పిల్లరా, వ్యభిచారము నుండి హెచ్చరిక. ఈ అధ్యాయం యొక్క అత్యంత సుదీర్ఘమైన మరియు తీవ్రమైన హెచ్చరిక వ్యభిచారం గురించి. తల్లిదండ్రుల ఉపదేశాన్ని వినడం ఎంత ముఖ్యమో నొక్కి చెబుతూ ఉంది ఈ చివరి భాగము. ఈ 4వ హెచ్చరిక ఈ రోజున చాలామందికి మరి ఇది అందరి జీవితాలలో ఇది పనిచేస్తూ ఉంది. ఈ హెచ్చరిక నుండి తక్షణమే మీరు వైదొలగాలి అని దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. ప్రియదేని పిల్లరా, ఎందుకంటే వ్యభిచారి స్త్రీ వ్యభిచారము అగ్నితో ఆడుకోవటం లాంటిదని, ఒక వ్యక్తిని నాశనం చేస్తుందని
మరి దొంగిలించిన వాడైతే శిక్షింపబడతాడు, కానీ వ్యభిచరించిన వాడు తన ఆత్మను నాశనం చేసుకుంటాడు అని, అపకీర్తిని పొందుతాడని, అతని అవమానం ఎప్పటికీ పోదు అని ఈ అధ్యాయంలో మరి నొక్కి వక్కాణిస్తూ వ్యభిచారము నుండి హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. వ్యభిచారము, జారత్వము అనేటువంటిది మానవుల జీవిత పతనానికి కారణము అని మరి ఈ చివరి భాగంలో మరి సొలొమోను జ్ఞాని మరి తన గ్రంథంలో రాశాడు. ప్రియమైన పిల్లరా, మరి అత్యంత సుదీర్ఘమైన తీవ్రమైన హెచ్చరిక వ్యభిచారం గురించి చెప్పబడినటువంటి భాగము ఇక్కడే మనం చూడగలం. ఇక ఒక్కొక్క వచనాన్ని మనం చదువుతూ ధ్యానం చేద్దాం. 20వ వచనంలో మరి చూసినట్లయితే, నా కుమారుడా, నీ తండ్రి ఆజ్ఞను గైకొనము, నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకము. విదేన్ పిల్లరా, ఎన్ని మారులు దేవుడు మన యొక్క జీవితము వెలుగుమయమై ఉండాలని, మన జీవితము ప్రమాదములో పడకుండా ఉండాలి అని, మన జీవితము మరి నరకానికి పాత్రులుగా మరి మారకూడదు అని దేవుడు ఎన్ని మారులు ఆయన హెచ్చరిస్తూ వచ్చాడో, ఆయన తన వాక్యమును పంపి, తన ఉపదేశమును పంపి, తన న్యాయ విధులను మనకు వివరించి ఆయన మనలను జాగరూకతతో మరి మేల్కొల్పుతూ వస్తూ ఉన్నాడు. అయినా కానీ చాలామంది బిడ్డలు ఈ రోజున తల్లి తండ్రి మాటను మరి ఉపదేశమును ఆజ్ఞలను గైకొనకుండా వారి జీవితాలను చీకటిమయం చేసుకుంటూ ఉన్నారు. ఎంతోమంది చీకటి బ్రతుకులు, మరి నా తల్లి నా తండ్రి ఇక్కడ లేరు కదా, నేను ఎలా నడిచినా నా నడక ఎలా ఉన్నా ఎవరు కనిపెట్టగలరు అని మరి తమ జీవితాలను శరీరాలను మలినపరుచుకుంటున్నటువంటి వారు కూడా లేకపోలేదు. నా ప్రియమైన పిల్లరా, అలాంటి వారి కోసం వ్యభిచారము, జారత్వము అనేటువంటి ఆ యొక్క బలమైనటువంటి అపవాది ఉచ్చులో పడి ఈ రోజున అనేక మంది యవన బిడ్డలు, యవన కుమార్తెలు మరి తమ జీవితాలను మలినపరుచుకుంటున్నవారు. ప్రియమైన పిల్లలు, అందుకే దేవుడు హెచ్చరిస్తూ అంటున్నాడు కదా, వ్యభిచారము అనేటువంటిది, జారత్వం అనేటువంటిది చాలా ప్రమాదంలోనికి నెట్టివేస్తుంది. అది ఒక్కసారి నీ మీద వ్యభిచారి, మరి జారత్వం చేసే స్త్రీ అని మరి మచ్చపడితే అది జీవితాంతము నీ జీవితం మీద ప్రభావం చూపిస్తుంది. కాబట్టి దేవుడు అంటున్నాడు కదా, నా కుమారుడా, నా కుమార్తె, నీ తండ్రి ఆజ్ఞను గైకొనము, నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకము. ఎప్పుడైతే మన తల్లిదండ్రుల ఉపదేశమును, వారి ఆజ్ఞలను మనం గైకుంటామో, మరి ఇలాంటి వ్యభిచారము, జారత్వము అనేటువంటి ఈ క్రియల గుండా మనం వెళ్లకుండా అవి మనలను కాపాడతాయి. హృదయం పిల్లరా, ఇది దేవుడే మన తల్లిదండ్రులకు ఆయన యొక్క జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని, వివేచనను అనుగ్రహించాడు. ఆ జ్ఞానము నీకు నీ తల్లిదండ్రుల ద్వారా దేవుడు మరి తెలియచేస్తూ ఉన్నాడు. ఆ మాటలను, నీ తండ్రి ఆజ్ఞను, నీ తల్లి ఉపదేశమును వింటూ ఉన్నావా? త్రోసివేసేవానిగా ఉన్నావా? హృదయం పిల్లరా, వాటిని విని గైకొని మరి త్రోసివేయకుండా హృదయంలో భద్రం చేసుకుంటే, వాటిని ఎల్లప్పుడూ మన హృదయమునందు ధరించుకుంటే, నీ మెడ చుట్టూ వాటిని కట్టుకుంటే ఏమవుతుందో తెలుసా? నీవు త్రోవను వెళ్ళినప్పుడు అది నిన్ను నడిపించును, నీవు పండుకొనినప్పుడు అది నిన్ను కాపాడును, నీవు మేలుకొనినప్పుడు అది నీతో ముచ్చటిస్తుందంటండి. తల్లి తండ్రుల యొక్క ఉపదేశము, ఆజ్ఞలు మనలను ఏం చేస్తాయట? అవి మన హృదయంలో ధరించుకున్నప్పుడు, వాటిని మెడ చుట్టూ కట్టుకున్నప్పుడు, మనం త్రోవను వెళ్ళినప్పుడు అవి నడిపిస్తాయి, మనం పండుకున్నప్పుడు అవి మనల్ని కాపాడతాయి, మనం మేలుకున్నప్పుడు మనతో అవి ముచ్చటిస్తాయి. మరి ఈ రోజున లోక సంబంధమైన మరి లోకపు పోకడలు నీ హృదయంలోనికి మరి అనేకములు వచ్చి, లోక సంబంధమైనటువంటి మరి మాటలు, మరి ట్రెండ్, ఇది ఈరోజు ట్రెండ్, ఇది రేపటి ట్రెండ్ అని చెప్పి ట్రెండ్స్ వెంట పరిగెడుతున్నటువంటి ఓ యవనస్తుడా, యవనరాలా, యవన కుమార్తె, యవన కుమారుడా, నీ జీవితము ఎలా ముగుస్తుందో నీకు తెలుసా? నీ జీవితము ఎలా ముగుస్తుందో నీకు తెలియనప్పుడు మరి నీ తండ్రి ఆజ్ఞను, నీ తల్లి ఉపదేశం ఎందుకు త్రోసివేస్తా ఉన్నావు? జాగ్రత్త. నీవు త్రోవలో వెళ్ళినప్పుడు పడిపోతావు, మరి పండుకున్నప్పుడు ప్రమాదం నిన్ను వెంటాడుతుంది,
నువ్వు మేలుకున్నప్పుడు నీకు సుఖము ఉండదు. మరి జాగ్రత్త అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి తల్లిదండ్రుల మాట ఆజ్ఞలను గైకొనడం, తల్లి ఉపదేశం వినటం నీకు క్షేమమే, కానీ అది నీకు ప్రమాదం ఎంత మాత్రము కాదు. కాబట్టి ఎప్పుడైతే నీవు నీ తల్లిదండ్రుల మాట ఆజ్ఞలను ఉపదేశమును అంగీకరిస్తావో, దేవుని యొక్క ఆజ్ఞను, దేవుని యొక్క ఉపదేశమును నీవు అంగీకరించినట్లే. ఎప్పుడైతే వాటిని తిరస్కరిస్తావో నీవు దేవుని జ్ఞానాన్ని, దేవుని కాపుదలను కూడా నువ్వు త్రోసివేసినట్లే. కాబట్టి వ్యభిచారము అనేటువంటిది, జారత్వం అనేటువంటిది ఈ రోజున చాలా మరి సింపుల్గా తయారైపోయింది. కొద్దిసేపే కదా, ఈ వ్యభిచారము పాపం కాదు, కొన్ని సెకండ్లే కదా, మరి ఎవరు నన్ను చూడటం లేదు కదా, ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి ఆలోచనలు, ఇది చేస్తే తప్పు కాదు అనేటువంటి భావన ఈ రోజున ఎవరు చూడట్లేదు కదా, 5 నిమిషాలు కళ్ళు మూసుకుంటే అయిపోతుంది కదా, ఇట్లా అపవాది మరి పరిశుద్ధులైన వారి కళ్ళను కూడా, ఆలోచనలు కూడా, తలంపులను కూడా, ముఖ్యంగా యవన బిడ్డలు, యవన కుమార్తెలు, వారి ఆలోచనలు, తలంపులు, మరి వారి యొక్క సమస్తమైన మరి మనస్సు మీద దేవుడు మరి అపవాది మరి చెడు ప్రభావాన్ని చూపిస్తూ దేవుని వాక్యాన్ని, దేవుని ఉపదేశాన్ని, దేవుని జ్ఞానాన్ని మరి అంగీకరించకుండా, ఉపదేశానికి లోబడకుండా మరి అనేక మందిని మరి ఈ రోజున నాశన కోపములోనికి నెట్టివేస్తూ ఉన్నాడు. నా ప్రియ కుమారుడా, నా కుమార్తె, నీవు ఎలా నీ ఈ యొక్క కాలేజీ స్టడీస్లో కానీ, ఉద్యోగ స్థలాల్లో కానీ, మరి పనిచేసే ప్రదేశాలలో కానీ నీవు ఎలాంటి వారితో స్నేహం చేస్తూ ఉన్నావు? మరి అపవాది సంబంధి అయిన వాడు ఇలాంటి పాపములోనికి, జారత్వంలోనికి, వ్యభిచారంలోనికి దింపాలని నిన్ను లోపరుచుకుంటాడు. వాడి మాటలకు నీవు మరి లోబడకూడదు. మరి ఎవరి మాటలను వినాలి? నీ తల్లిదండ్రుల మాటను వింటే, వారి ఆజ్ఞలను గైకుంటే, నీ తల్లి చెప్పిన ఉపదేశాన్ని నువ్వు విని ఉంటే, ఆ దుష్టుని యొక్క మాటలకు నువ్వు మరి చెవినిచ్చేదానివి కాదు. ఆనాడు అవ్వమ్మ దేవుని మెల్లని స్వరాన్ని విని మామూలుగా ఆ తోటలో ఉంటే మరి ప్రమాదము కొని తెచ్చుకునేది కాదు. ఎప్పుడైతే సాతాను మాటకు తన చెవినిచ్చిందో అవిధేయత వచ్చింది, దేవుని ఆజ్ఞను అతిక్రమించింది, పాపం ఎంటర్ అయింది. అదే పాపము సర్వ మానవాళి మీద ఈ రోజుకి మరి నిలిచి ఉంది. కనుక అలాంటి పాపముల నుండి విడిపించటానికే సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తు ప్రభులు వారి లోకానికి వచ్చి తన సొంత రక్తమును ధారపోచి మరి మన పాపములన్నిటినీ ఆయన పరిహరించాడు. అలాంటి పాపములు పరిహరించిన యేసుని తెలుసుకొని కూడా, నా యవన కుమారుడా, యవన కుమార్తె, ఎందుకు నీవు పాపం వెంట పరిగెడుతూ ఉన్నావు? పాపమును, వ్యభిచారపు తలంపులను, జారత్వము కలిగిన వారితో స్నేహం ఎందుకు చేస్తూ ఉన్నావు? వాడు మాట్లాడే ప్రతి మాటలో, ఆమె మాట్లాడే ప్రతి మాటలో దేవుని వాక్యము లేదే, దేవుని హెచ్చరిక లేదే, దేవుని ఉపదేశము లేదే. ఆ ఉపదేశము, దేవుని వాక్యము కలిగిన నీ హృదయము ఎందుకు ఆ మాటలకు మరి లోబడతా ఉంది? జాగ్రత్త. నీవు చదువుకుంటున్న స్థలంలో కానీ, నీవు ఉంటున్న హాస్టల్లో కానీ, నీవు పనిచేస్తున్న ఉద్యోగ స్థలంలో కానీ, ఎక్కడైనా నీ జీవితాన్ని, నీ పరిశుద్ధతను నువ్వు కాపాడుకోవాలి. నీవు యవనుడు అయినా, ఉద్యోగస్తుడు అయినా, నీవు ఏ పని చేస్తున్నా, నీవు దేవుని కుమారుడు అయితే, దేవుని కుమార్తె అయితే, నీ పరిశుద్ధతను నీవు కాపాడుకోవాలి. ఈ రోజున నీ తల్లి చెప్పు ఆజ్ఞను, నీ తల్లి ఉపదేశమును, నీ తండ్రి ఆజ్ఞను నీవు గైకొను. అవి నీకు దీపముగాను, మరి ఉపదేశము నీకు వెలుగుగాను, శిక్షార్థమైన గద్దింపులు నీకు జీవమార్గములుగా నీ ముందు నడుస్తాయి. నువ్వు త్రోవను వెళ్ళినప్పుడు నిన్ను నడిపిస్తాయి. నువ్వు పండుకున్నప్పుడు అవి నిన్ను కాపాడతాయి. నీవు మేలుకున్నప్పుడు అది నీతో ముచ్చటిస్తాయి. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, ప్రియ కుమారుడా, కుమార్తె, యవనురాలా, నీ యవన జీవితాన్ని ప్రభువుకు సమర్పించావా? దేవుని యొక్క మరి కృపలో, దేవుని యొక్క మరి ఉద్దేశములో నీవు ఉన్నావా? మరి దేనిపిల్లరా, ఎప్పుడైతే మనము తల్లిదండ్రుల ఆజ్ఞను, మరి తల్లి ఉపదేశమును మనం అంగీకరిస్తామో, చెడు స్త్రీ యొద్దకు పోకుండాను, పరస్త్రీ పలుకు ఇచ్చుకపు మాటలకు లోబడకుండాను అవి నిన్ను కాపాడతాయి. 24వ వచనం. అంతేకాదు, దాని చక్కదనమునందు నీ హృదయములో ఆశపడకము, అది తన కనురెప్పలను చిలికించి నిన్ను లోపరచుకొననీయకము. నా ప్రియదేవుని పిల్లలారా,
మరి చెడు స్త్రీ ఏం చేస్తుందట? చెడు స్త్రీ పరస్త్రీ ఏం చేస్తుంది? ఇచ్చకపు మాటలు పలుకుతుంది. మరి దాని మాటలు మరి మనం చదువుకున్నాం సామెతల గ్రంథంలో, మరి 5వ అధ్యాయంలో మనం చదివాం. మరి దాని మాటలు తేనె కంటే మరి తీయనైనవి, దాని పెదవులు మరి మరి నునుపైనవి అని చెప్పి దేవుడు దాని గురించి మరి వివరించాడు. ప్రియదేని పిల్లరా, దాని తేనె వంటి మాటలకు లోబడిపోతే ప్రియదేని పిల్లరా ఏమవుతుందో తెలుసా? దాని చక్కదనమునందు, దాని యొక్క సౌందర్యమును చూసి ఒకవేళ నీ కన్నులతో పాపం చేస్తూ ఉన్నావేమో. దాని చక్కదనం నందు నీ హృదయంలో ఆశపడవద్దు. ఇలాంటి స్త్రీ నాకు కావాలి, ఎంత అందగతే నాకు కావాలి, ఎంత అందము, ఎంత అందగతో అని చెప్పి లోపల చాలామంది కంటితోనే కనబడినటువంటి ఆ రూపమును చూసి పాపము చేసేటువంటి వారు లేకపోలేదు. దేవుడు అంటున్నాడు కదా, దాని చక్కదనమునందు నీ హృదయంలో ఆశపడకము, అది తన కనురెప్పలను చిలికించి నిన్ను లోపరచుకొననీయకము అంటూ ఉన్నాడు. ఒకవేళ దాని చక్కదనమందు హృదయంలో ఆశపడి తన కనురెప్పలను చిలికించినప్పుడు నీవు లోబడ్డావనుకోండి, ఏమవుతుందో తెలుసా? నిర్గమకాండము 20వ అధ్యాయము 17వ వచనంలో మరి ఇలా వ్రాయబడింది, నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు, నీ పొరుగువాని భార్యనైనను, అతని దాసునైనను, అతని దాసినైనను, అతని ఎద్దునైనను, అతని గాడిదనైనను, నీ పొరుగువాని దగ్గు దేనినైనను ఆశింపకూడదని దేవుడు అక్కడ ఆజ్ఞ ఇచ్చాడు తెలుసా? మరి ప్రియదేని పిల్లరా, దేవుని ఆజ్ఞను మీరి ఒకవేళ నువ్వేం చేస్తున్నావు? ఈ రోజున దేవుని ఆజ్ఞలను, తల్లిదండ్రుల ఉపదేశమును తిరస్కరించి అనేక మంది వ్యభిచారము, జారత్వములో కూరుకుపోతూ ఉన్నారు. మరి యేసుక్రీస్తు ప్రభుల వారు అన్నారు కదా, మత్తయి సువార్త 5వ అధ్యాయం 28వ వచనంలో, నేను మీతో చెప్పున్నదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడు అగును. ఎంత గొప్ప మరి దేవుని మాట ఇక్కడ సెలవిస్తూ ఉందో. ఒక స్త్రీని మనము శారీరకంగా కలవటమే కాదంటండి, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయం ఆమెతో వ్యభిచారం చేసినంత పాపము. కాబట్టి నా యవన కుమారుడు, యవన కుమార్తె, దాని చక్కదనమునందు నీవు ఆశపడవద్దు అంటూ ఉన్నాడు. మరి హృదయంలో ఆశ పుడుతుంది, మనస్సు కోరికను కలిగజేస్తుంది. మరి అట్టి మనస్సును, అట్టి కోరికకు నీవు మరి నిలిచిన వాడవై ఒకవేళ మరి ఆశపడ్డావనుకో ఏమవుతుందో తెలుసా? నీవు నిత్య నరకానికి వెళ్ళిపోతావు. ప్రియదేని పిల్లరా, 26వ వచనంలో దేవుడు అంటున్నాడు కదా, వేశ్యా సాంగత్యము సేవానికి రొట్టె తొనక మాత్రము మిగిలి ఉండును, మగనాలు మిక్కిలి విలువగల ప్రాణమును వేటాడును. మగనాలు చాలా ప్రమాదం కలిగినటువంటిది. ఈ మగనాలు అనేటువంటిది ఎప్పుడు కూడా మరి మగవాని కోసమే ఎదుగుతూ ఉంటుంది. మరి నిత్యము మరి వీధుల వెంట రాత్రి సంధ్య వేళ, మరి రాత్రి సమయాలలో నిత్యము 24 గంటలు కూడా మగనాలు ఏం చేస్తుందో తెలుసా? విలువగల ప్రాణాలను వేటాడుతుంది అంటండి. దానిని సమీపించిన వారు నిత్యము మరణశిక్ష పొందుతారు, నిత్యము తప్పక మరణశిక్ష పొందుతారని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. ఒకడు తన వడిలో అగ్ని ఉంచుకొని నీడల వాని వస్త్రములు కాలకుండినా, ఒకడు నిప్పుల మీద నడిచి నీడల వాని పాదములు కమలకుండినా. దేని పిల్లరా అని దేవుడు అంటాడు కదా, తన పొరుగు వాని భార్యను కూడువాడు ఆ ప్రకారమే నాశనమగును, ఆమెను ముట్టువాడు శిక్ష తప్పించుకొనడు. దేని పిల్లరా, మరి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఒకడు తన వడిలో అగ్ని ఉంచుకుంటే వాని వస్త్రాలు కాలవా, ఒకడు నిప్పుల మీద నడిచి నీడల వాని పాదములు కమలవా. మరి ఆలోచన చేయండి. అలాగుననే తన పొరుగు వాని భార్యను కూడువాడు ఆ ప్రకారమే నాశనం అవుతాడు. మరి సొంత భార్య కాకుండా పొరుగు వాని భార్యను ఆశించి ఆమెతో పాపం చేసినప్పుడు, వ్యభిచారం చేసినప్పుడు దేవుడు అంటున్నాడు కదా, తప్పక మరణశిక్ష పొందుతాడు, తప్పక నాశనం అయిపోతాడు వాడు. మరి అలాగున్న పొరుగువాని భార్యను ముట్టువాడు శిక్ష ఎంత మాత్రమును తప్పించుకున్నాడు, వాడికి పశ్చాత్తాపము లేదు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి ప్రియదేని పిల్లరా, మరి ఇక్కడ ఒక ఉపమానం చెప్తా ఉన్నాడు దొంగను గురించి. దొంగ ఆకలి కొని ప్రాణరక్షణ కొరకు దొంగిలినడలా ఎవరునో వాడిని తిరస్కరింపరు కదా.
ఆకలి కోసమే ఒక దొంగ మరి దొంగిలిస్తే, ఆకలి కోసమే, అన్నం కోసమే దొంగిలిస్తే ఆ దొంగను ఎవరైనా క్షమిస్తారు కదండి. వాడు దొరికిన యెడల 7 చెల్లించాలి. మరి దొరకనంత వరకే వాడి దొంగతనము మరి పనిచేస్తుంది, కానీ వాడు దొరికితే 7 చెల్లించాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. తన ఇంటి ఆస్తి అంతయు కూడా అప్పగించవలసి వస్తుంది. కాబట్టి దేవుడు అంటున్నాడు కదా, చారత్వము జరిగించేవాడు కేవలము బుద్ధిశూన్యుడు, ఆ కార్యము చేయువాడు స్వనాశనమును క్రూరువాడే. ఎవరైతే వ్యభిచారము జారత్వపు తలంపులను కలిగి ఉన్నాడో, జారత్వమును జరిగిస్తూ ఉన్నాడో, దేవుని వాక్యాన్ని చదువుతూ కూడా జారత్వము వ్యభిచారపు తలంపులతో ఉన్నాడో, వాడు కేవలం ఎలాంటి వాడంటే అండి, బుద్ధిశూన్యుడు. వాడు బుద్ధి లేనివాడు. వాడికి బుద్ధి అనేటువంటిది 0. ఆ కార్యము చేసేవాడు తనకు తానే మరి స్వనాశనమును కోరుకుంటూ ఉన్నాడు. ఎవడైతే వ్యభిచారపు తలంపులు, వ్యభిచారత్వము కలిగి ఉన్నాడో వాడందరూ కూడా వారి స్వనాశనమును వారే కోరుకుంటూ ఉన్నారు. కాబట్టి సామెతలు 7:7 మనం చూస్తే, నేను మీతో యవనుల మధ్యను బుద్ధి లేని పడుచువాడొకడు నాకు కనబడ్డాడంటండి. యవనుల మధ్య ఎవడున్నాడంటండి? బుద్ధి లేనివాడు. ఎవడో తెలుసా? ఇలాంటి చారత్వము, వ్యభిచారపు తలంపులు కలిగిన వాడు, బుద్ధిశూన్యుడైన వాడు, మరి స్వనాశమును కోరుకునేవాడు యవన మధ్య ఉండటం నేను చూశాను అని మరి జ్ఞాని అయిన సొలొమోను మాట్లాడుతూ అంటూ ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు దేని పిల్లల వ్యభిచారి దేవుని ఆజ్ఞను అతిక్రమించడమే గాక మనుషుల ఎదుట, దేవుని ఎదుట సిగ్గు, శిక్షల విషయమైన అపాయంలోకి చొరబడతా ఉన్నాడు. అంతేకాదు తన శరీరానికి వ్యతిరేకంగా తానే పాపం చేస్తూ ఉన్నాడు. స్వనాశనాన్ని తానే కొని తెచ్చుకుంటా ఉన్నాడు. ఇదంతా క్షణిక సుఖము కోసమే. ఆలోచన చేయండి. ఇవన్నీ ఎందుకు చేస్తూ ఉన్నాడంటే ఆ క్షణికమైన సుఖం కోసమే. ఆ సెకండ్ల మరి సుఖం కోసం నిత్య జీవాన్ని మరి కోల్పోతూ ఉన్నాడు. ఎలాంటి వాడు మూర్ఖుడు కాకపోతే వీడిని ఏమంటారండి? కాబట్టి ఇలాంటి మూర్ఖుడు కానీ ఉన్నావా? మరి స్వనాశనము నీకు నీవే కొని తెచ్చుకుంటూ ఉన్నావా? దేని పిల్లలు అలాంటి వాడు ఏమవుతాడంట? వాడు దెబ్బలకును అవమానమునకును పాత్రుడగును. వానికి కలుగు అపకీర్తి ఎన్నటికీ తొలగిపోదు. మరి దేని పిల్లల జారత్వం చేసేవాడు, వ్యభిచార తలంపులు కలిగిన వాడు మరి దేనికి మరి పాత్రుడట? దెబ్బలకును అవమానమునకును పాత్రుడవుతాడు. వానికి కలుగు అపకీర్తి ఎన్నటికీ తొలగిపోదంటండి. వాడు చచ్చేంత వరకు ఆ వ్యభిచారపు మచ్చ, ఆ జారత్వపు మచ్చ తొలగనే పోదంటండి. నా ప్రియదేని పిల్లరా, ఎందుకు ఈ లోకంలో మనం జీవిస్తున్న ఈ కొద్దిపాటి జీవితంలో మరి దేవుని ఆజ్ఞను, మన భూమి మీద దేవుని ప్రతినిధులుగా ఉన్న తల్లిదండ్రుల ఆజ్ఞను, తల్లి ఉపదేశమును వినకుండా మరి యవన స్త్రీ తండ్రి ఆజ్ఞను గైకొనకుండా యవన కుమారుడు ఈ రోజున ఇలాంటి జారత్వము, వ్యభిచారపు తలంపులతో మరి తమ జీవితాలను గడుపుతూ ఉన్నారు. మరి తమకు తాముగా జ్ఞానాన్ని పొందుకొని లోక జ్ఞానము చేత ఇది తప్పు కాదు, ఇది దేవుని యొక్క మాటను పక్కన పెట్టి ఇది ఈరోజు ట్రెండ్, ఇది అందరిలో సహజమైపోయింది, ఇది లోక సంబంధమైనది కాదు, ఇది జస్ట్ ఒక ఎంజాయ్ మాత్రమే, దీనిని ఎవరు చూడరు, ఇది చేస్తే తప్పు కాదు అనేటువంటి తలంపులు ఈ రోజున లోక సంబంధి అయినటువంటి అపవాది యవన కుమారులలో పుట్టించి వారి శరీరములను వాడు లోపరుచుకుంటూ ఉన్నాడు. మరి యవన కుమార్తెలు తమ శరీరములను అపవాదికి మరి లోపరిచి వారు పాపంలోనికి దిగిపోతూ ఉన్నారు. ఎంతోమంది అండి ఈ రోజున మనం చూస్తూ ఉన్నాం. ఈ వ్యభిచారపు కోపంలోనికి లాగబడి బయటకు రాలేక ఎంతో వేదన చెందుతున్నటువంటి వారు మరి అనేకములు సాక్ష్యములు ఈ రోజున మనం చూస్తూ ఉన్నాం. నా ప్రియ యవన కుమారుడు, యవన కుమార్తె జాగ్రత్త. మరి ఇక చివరిగా మరి ఈ 6వ అధ్యాయాన్ని ముగిస్తూ మరి జ్ఞాని ఏమని చెప్తా ఉన్నాడో తెలుసా? భర్తకు పుట్టు రోషము మహారౌద్రము గలది, ప్రతీకారము చేయు కాలమందు అట్టివాడు కనికరపడడు. భర్తకు పుట్టు రోషము మహారౌద్రం గలదంటండి. అవును, నిజమే కాదు? మరి ఆ యొక్క రౌద్రము కలిగినటువంటి భర్త, ఆ రోషము పుట్టినటువంటి భర్త ఏం చేస్తాడంట? ప్రతీకారం చేసే కాలమందు కనికరం చూపడంటండి.
కాబట్టి ప్రాయశ్చిత్తం ఏదైనా నీవు చేసినను వాడు లక్ష్య పెట్టడు. ఎంత గొప్ప బహుమానములు నీవు ఇచ్చినా ఆ సమయాన్ని ఒప్పుకోడు. నా ప్రియ, మరి వివాహమై మరి ఒకనికి భార్యగా ఉండినటువంటి నీవు జాగ్రత్త. దేవుని జ్ఞానాన్ని, ఉపదేశమును పొందుకొని మరి నీ సొంత పురుషునికి నీవు లోబడి ఉండాలి. నీ భర్తకు రోషం పుట్టించొద్దు, అది మహారౌద్రం గలది. జాగ్రత్త. ఆ రోషము పుట్టినది కేవలము నీలో ఉన్నటువంటి ఆ వ్యభిచారము, చారత్వపు మరి క్రియలనేమో. జాగ్రత్త. ఒకవేళ భర్తకు తెలియకుండా నేను మరి జారత్వం చేస్తూ ఉన్నాను, వ్యభిచారం చేస్తూ ఉన్నా, నా భర్తకు తెలియదు అనుకుంటున్నావేమో. ఒకనొక దినాన్న మరి తప్పకుండా అది బయలుపడుతుంది. ఆ రోజున మరి నీ భర్త యొక్క రౌద్రమునకు నీవు ఎటువంటి ఆ బహుమానములు నీవు ఇచ్చిన ఆ దినాన్న నీవు ఒప్పుకొనబడవు. జాగ్రత్త అని ఈ అధ్యాయాన్ని ముగిస్తూ ఉన్నాడు. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమ, మరి దేవుని హెచ్చరికలు మరి ఎంత ప్రభావవంతమైనవో మనం ఇక్కడ గమనించవచ్చు. మొదటి హెచ్చరిక పూచికత్తు ఉండకూడదు అని, రెండవది సోమరతనమును విడిచిపెట్టాలి అని, మరియు మూడవది నీచుడు పనికిమాలిన వాడితో సహవాసం చేయకూడదని, నాలుగవది వ్యభిచారము నుండి పారిపోమని దేవుడు 4 హెచ్చరికలు మనకిస్తూ తనకు అసహ్యమైనటువంటి 7 విషయాలని గురించి దేవుడు నిన్న మనకు జ్ఞాపకం చేశాడు. మరి అహంకార దృష్టి, మరి అబద్ధ సాక్ష్యాలు చెప్పే నాలుక, నిరపరాధి రక్తము చిందించే చేతులు, దుర్మార్గమైన ఆలోచన చేసే హృదయం, పాపము చేయుటకు వేగంగా పరిగెత్తే పాదాలు, అబద్ధ సాక్షి చెప్పేవాడు, సహోదరుల మధ్య కలహాలు రేపేవాడు. ఈ 7 విషయాలు దేవునికి నచ్చనివని దేవుడు మనకు వివరిస్తూ ఇక చివరిగా ఈ అధ్యాయాన్ని ముగిస్తూ ఉన్నాడు. దేని పిల్లరా, కాబట్టి మరి ఈ అధ్యాయమును మరలా మీరు చదివి ధ్యానం చేస్తూ దేవుడు తన హెచ్చరికలు ఎందుకు మనకిచ్చాడు, ఈ లోకంలో మరి ఎలా జీవించాలి, ఎలా బ్రతకాలి, ఎలాంటి వారి మధ్య నీవు జీవిస్తూ ఉన్నావో వారి నుండి వేరై నీ రక్షణను నీవు కాపాడుకుంటూ, నీ పరిశుద్ధతను నీవు కాపాడుకుంటూ దేవునిలో నిలిచి ఉండాలని, దేవుని యొక్క జ్ఞానమును, ఉపదేశమును తిరస్కరించకుండా నీ తల్లి తండ్రుల యొక్క ఆజ్ఞలను, ఉపదేశములను గాయకుంటూ బ్రతకాలి అని మరి 4 హెచ్చరికలను మరి ఒక జాబితా, తనకు నచ్చని ఒక జాబితాను దేవుడు మనకు మరి వివరించి ముగిస్తూ ఉన్నాడు. దేని పిల్లరా, ఈ సామెతల గ్రంథం 6వ అధ్యాయం ఒక వివేకవంతమైన జీవితానికి అవసరమైన ఆచరణాత్మక జ్ఞానాన్ని అందిస్తుంది అని మరి ఎన్ని రోజులు మనం ధ్యానం చేశాం. ఇది ఆర్థిక బాధ్యతలు, శ్రమ విలువ, సామాజిక సంబంధాలలో జాగ్రత్త, దేవుడు అసహించుకునే విషయాల గురించి అవగాహన, మరియు ముఖ్యంగా లైంగిక పవిత్రత యొక్క ప్రాముఖ్యతను ఇది నొక్కి వక్కాణిస్తూ ఉంది. ఈ సూచనలను పాటించడం ద్వారా మరి మనమందరము కూడా కష్టాల నుండి తప్పించుకొని దేవుని దృష్టిలో మరియు సమాజంలో గౌరవప్రదమైన జీవితాన్ని జీవించగలగడానికి ఈ అధ్యాయము ప్రోత్సహిస్తూ ఉంది. నా ప్రియ కుమారుడ, కుమార్తె, నా ప్రియ దేవుని జనాంగమ, మరొక్కసారి మీరు ఈ 6వ అధ్యాయాన్ని ధ్యానం చేస్తూ దేవుని హెచ్చరికలను, దేవునికి నచ్చని విషయాలను, మరి జారత్వము, వ్యభిచారం విషయమై దేవుడు చెప్పినటువంటి లోతైన విషయాలను మరలా మీరు చదివి మరి అర్థం చేసుకొని మరి ఈ మాటలను కూడా ధ్యానం చేస్తూ దేవునిలో నిలిచి ఉండాలని, మీ కుమారులు, కుమార్తెలను దేవుని యొక్క శిక్షలోను, దేవుని యొక్క వాక్యములను, దేవుని ఆజ్ఞలలోను, దేవుని న్యాయ విధులతోనూ పెంచాలి అని ప్రభు పేరు మనం చేస్తూ ఉన్నాను. దేవుడు మన కుటుంబాలను అలాగున దీవించునుగాక. ఆమెన్. దయగలిగిన తండ్రి, కృపగలిగిన దేవ, ఈ ఘనమైన ఉన్నతమైన మనకి స్తోత్రాలయ. ఏ మంచి లేని మా బ్రతుకులలో మరొక నూతన దినాన్ని దయచేసినందుకే వందనాలు. అవును తండ్రి, 4వ హెచ్చరికగా వ్యభిచారము నుండి పారిపోమని చెప్పి, అయ్యా ఇదిగో తండ్రి, ఈ రోజున నాయన తండ్రి తల్లిదండ్రుల ఆజ్ఞలను, ఉపదేశమును వెనక అనేక మంది యవన కుమారులు, కుమార్తెలు, వివాహమైన వారు సహితము నాయన తప్పిపోతూ ఉన్నారు. భర్తకు తెలియకుండా వ్యభిచారం చేసేవారు, భర్తకు తెలియకుండా జారత్వము నడిపించేవారు ఈ లోకములో లేకపోలేదు నాయన. ఇదిగో పాపము వాకిట పొంచి ఉన్నది,
పాపము వలన వచ్చే జీతము మరణము, మరి చివరకు అది నరకానికి దారితీస్తుందని తెలిసి కూడా అనేక మంది భర్తలను మోసం చేసేవారు, భార్యలను మోసం చేసేవారు ఈ లోకంలో లేకపోలేదయ్యా. అలాంటి జారత్వము, వ్యభిచారపు తలంపులతో అయ్యా ఒకరిని ఒకరు మోసం చేసుకుంటున్నటువంటి భార్యాభర్తలను, అలాగుననే చదువుకునే ప్రదేశాలలో, ఉద్యోగాలు చేసే ప్రదేశాలలో అయ్యా ఇదిగో తండ్రి నైనా హాస్టల్లో నివాసం ఉంటూ నేను యవన బిడ్డలు, యవన కుమార్తెలు నైనా వారి శరీరాలను, వారి దేహాలను నైనా ఇదిగో అపవాదికి అప్పగించి పాపసహితమైన లోకంలో వారు నైనా జీవిస్తూ ఉండగా అట్టి వారిని నీ వాక్యపు వెలుగులోనికి తెస్తూ ఉన్నానయ్యా. ఎవరైతే నాయనా ఇదిగో తండ్రి వ్యభిచారమైనటువంటి కోపంలోనికి దిగిపోయి బయటికి రాలేక వేధిస్తూ ఉన్నారు, రోధిస్తూ ఉన్నారు నాయన, అట్లాంటి బిడ్డలను మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను. అందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నానయ్యా. ఈ రోజున జారత్వము, వ్యభిచారము ఎవరి మీద ఏలుబడి చేస్తూ ఉందో అట్టి వారందరిని మీ పాదాలు చెందగా తెస్తూ ఉన్నాను. అందరినీ అట్టి పాపకోపంలో నుండి విడిపించండి నాయన. మీ చేతులు చాచి అట్టి వారిని ఆహ్వానించండి, మీకు ఉపయోగపడే పాత్రలుగా మార్చండి. తమ నాయన యవ్వన జీవితాన్ని నాయన మీకు సమర్పించుకునేటువంటి అనేక మందిని లేపండి. వారి ద్వారా మీ రక్షణ సువార్తను అనేక మందికి ప్రచురించేవారిగా తయారు చేయమని ఈ దినం మీ చేయ పనులన్నింటినీ మీకు అనుదృష్టి ఉంచి మీ దూతల కాపుతలను గ్రహించి మీరే మహిమ పొందుకోమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.